ఎస్పెషల్లీ యూత్కి వచ్చేటప్పటికే యూతే కాదు ఇవాళ ప్రతి కుటుంబంలో కూడా 6 సంవత్సరాల దగ్గర నుంచి 18 సంవత్సరాల వరకు ఎవరైనా సరే అందరూ వాడుతున్నారు ఫోను, అవసరానికి మించి వాడుతున్నారు. అదేంటంటే వాట్సాప్లు చూడటం, ఫేస్బుక్ చూడటం, ఇవన్నీ కూడా ఒక ఆకర్షణగా మారిపోయింది. అదేమంటే అనుకుంటున్నారంటే నా వయసు వాళ్ళు కూడా చాలామంది జనరేషన్ ఈరోజు ఈ ఫోన్ పట్టుకునే ఉంటున్నారు. ఈ ఫోను అసలు సాంకేతికంగా చాలా ఉత్తమమైన లక్షణమే సమాచారానికి. కానీ ఆ ఫోను మన టైంని ఎంతవరకు మింగేస్తున్నది అనేది మనం గమనించాలి. ఈ వాట్సాప్లో కానీ సమాచారాల్లో కానీ ఎక్కువ శాతం 5 నుంచి 10% మాత్రమే ఉపయోగపడేవి ఉంటాయి. మిగతా అన్నీ కూడా వ్యర్థమైనవి, అర్థవంతంగా లేనివి కూడా వస్తుంటాయి. కాబట్టి చదువుకున్న కుర్రవాడు కానీ లేకపోతే ఒక ఎంప్లాయీ కానీ వీళ్ళందరూ కూడా నేను ఏ మేరకు దీన్ని వినియోగించాలి అని ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకోవాలి. అసలు యోగ సాధనలో ఎట్లా ఉపయోగపడుతుందని అంటే, యోగా చేస్తున్నప్పుడు మనసు అంతర్మౌనం అవుతుంది. ధారణ చేస్తున్నప్పుడు ఇక్కడ త్రినేత్ర అనేటువంటి ఆగ్నేయచక్ర ఇన్స్పైర్ అవుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే మనిషికి ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేకుండానే ఏది అవసరం లేదు అని స్వీయ నియంత్రణ అనేది ఆలోచనలోకి వస్తుంది. కాబట్టి అది యోగా చిత్తవృత్తి నిరోధ అని మనం ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడు ఆ నియంత్రణ ఎప్పుడైతే వచ్చిందో ఆలోచనల క్రమం అనేది సాధ్యమవుతుంది. ఆలోచనల క్రమం ఎప్పుడైతే ఉంటుందో అర్థం లేనివి, వేస్ట్గా ఉన్నాయి వాటన్నిటిని కూడా మన మొబైల్ ఫోన్లో ఎట్లయితే డిలీట్ చేస్తుంటామో అట్లాగే మనసు నుంచి కూడా డిలీట్ చేయొచ్చు. కాబట్టి ధారణ, ఓకే, తర్వాత జ్యోతి త్రాటక, కనీసం 5 నిమిషాలు ధ్యానం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటే వితిన్ 10 వీక్స్ లోపల ఈ హ్యాబిట్ అనేది కల్చర్ అవుతుంది. ఈ కల్చర్ని మైండ్ కూడా అడాప్ట్ చేసుకుంటుంది.